హలో అండి. కోడిగుడ్లతో ఎన్నో వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. కానీ కోడిగుడ్డు పులుసు అయితే ఎప్పుడు బోర్ కొట్టదు కదా. మా అమ్మ చేసిన కోడిగుడ్ల పులుసు మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే 4 కోడిగుడ్లు ఉడకబెట్టి ఘాట్లు పెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని మంచినీళ్ళలో నానబెట్టి ఇలా రసం తీసుకోవాలి. 3 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మనం ఈ ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలండి. కారం 1 స్పూన్ అయితే వేసాము. కొద్దిగా వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఈ ఉల్లిపాయను మనము మగ్గనివ్వాలి. మూత తీసి చూసుకొని ఉల్లిపాయ మగ్గిన తర్వాత చింతపండు పులుసు అయితే పోసుకొని మళ్ళా కూడా మనం దీన్ని మూత పెట్టి ఉల్లిపాయ అనేది ఈ పులుసులో బాగా ఉడికేదాకా మనము ఉడకనివ్వాలి. సో మేమైతే ఇప్పుడు ఉడికిన తర్వాత 1 స్పూన్ బెల్లం అయితే వేసుకుంటున్నాము. బెల్లం వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మేము పులుసులో ఖచ్చితంగా బెల్లం అయితే వేస్తాము. సో కలబెట్టి మూత పెట్టి మళ్ళీ కూడా ఉల్లిపాయ పూర్తిగా ఉడకనివ్వాలి. పులుసు అనేది చిక్కబడాలి. సో ఇప్పుడు ఉల్లిపాయ ఉడికిపోయింది, పులుసు చిక్కబడింది కదా. సో ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తాలింపు పూర్తిగా వేగిన తర్వాత మనం ఇందాడు ఉడకబెట్టుకున్న ఉల్లిపాయ చింతపండు పులుసు ఉంది కదా, అది మొత్తాన్ని మనము తాలింపులో పోసుకోవాలి. సో ఇప్పుడే మనము ఉడకబెట్టిన 4 గుడ్లు ఉంటాయి కదా, వాటిని ఘాట్లు పెట్టి ఈ పులుసులో వేసుకోవాలన్నమాట. సో ఘాట్లు పడడం వల్ల ఈ పులుసులో బాగా నానుతాయి అన్నమాట. గుడ్లు వేసిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. ఇంకా ఆపేసుకోవడమే. ఎంతో సింపుల్గా టేస్టీ అయిన కోడిగుడ్ల పులుసు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.